హాయ్ వ్యూయర్స్, ఇది వచ్చేసి వందే భారత్ ట్రిప్ అండి. ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను బెంగళూరు నుంచి హైదరాబాద్కి. ఇక్కడ వచ్చేసి నేను మీల్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్నానండి ట్రైన్ టికెట్తో పాటు. సో రియల్ అనేది చూసి ఇచ్చారు, అలాగే ముర్మురా, క్యారమెల్ పాప్కార్న్, చాయోస్ మసాలా టీ, శానిటైజ్ ప్యాకెట్స్, కెచప్, చిన్న సమోసా, హాట్ వాటర్ వచ్చేసి మనకి అప్పుడే ఇచ్చేస్తారు ఒక 5 మినిట్స్కి. సో మనం చాయోస్ ప్యాకెట్ మిక్స్ చేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వేవ్ చేయగానే డోర్ ఓపెన్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద లగేజ్లు అయితే కనుక సరిపోదండి, ఎందుకంటే కింద పడిపోతుంది. సో అందుకనేసి చిన్న చిన్న ట్రావెల్ బ్యాగ్స్ అయితే కనుక బెటర్గా ఉంటుంది. ఇది వచ్చేసి 8:45కి నాకు డిన్నర్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఐస్ క్రీమ్, వాటర్ బాటిల్, అలాగే వచ్చేసి అది రైస్ అండి. క్వాంటిటీ చూస్తున్నారు కదా, చాలా తక్కువగా ఉంటుంది. ఫుడ్డీస్కి అయితే సరిపోదు. క్వాంటిటీలో మాత్రం కొంచెం బెటర్గా ఉంటే బెటర్ అనిపించింది. క్వాంటిటీ చాలా తక్కువగా ఇచ్చారు, అంటే అప్పటికప్పుడు సరిపోతుంది అనుకోండి. నెక్స్ట్ ఐస్ క్రీమ్, మనకి ఇది వచ్చేసి పరాటా ఇచ్చారండి. పరాటా మీన్స్ చపాతీ లాగే ఉంది. నెక్స్ట్ వచ్చేసి దాల్, చికెన్, అలాగే ఫ్రై ఇచ్చారు. చూస్తున్నారు కదా చపాతీస్ ఎలా ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసి ఇవి అండి కర్రీస్. ఓవరాల్గా చూసుకుంటే మనకి అదిగోండి చికెన్, పప్పు, అన్నం, ఫ్రై అండ్ పికిల్ కూడా ఇచ్చారు. మనకి వాటర్ బాటిల్ కావాలంటే మనకి ప్రొవైడ్ చేస్తారండి. చూస్తున్నారు కదా అందరి పరిస్థితి ఇది. అంటే 8 అవర్స్ జర్నీ, అందులో ఫాస్ట్గా వెళ్తుందంటే ఏమో అనుకున్నాను, బట్ చాలాసేపు ఆగడం కూడా జరిగింది. సో నార్మల్ ట్రైన్ లాగే అండి. అమ్మయ్య, దిగేసాను బాబు కాచిగూడ అనుకున్నాను. ఆల్మోస్ట్ నేను 10 ఇయర్స్ అయిపోయిందండి కాచిగూడ దిగగానే దోమలు దండయాత్ర చేసేసాయి. చూస్తున్నారు కదా, కాంక్షకు బాగా కొడుతున్నాయని ఎత్తుకొని అలా ఇలా తిప్పుతున్నాను మా కారు వచ్చేంత వరకు. థ్యాంక్ యూ.